ఈ వీడియోలో చూపించే ప్రతి సన్నివేశం మనందరికీ చాలా దగ్గరగా అనిపిస్తుంది. ప్రతి ఉదయం మన ఇళ్లలో ఒక కథ నిశ్శబ్దంగా మొదలవుతుంది. సూర్యకిరణాలు మెల్లగా లోపలికి వస్తుంటాయి, శాంతంగా అనిపిస్తాయి. కాని అందరూ నిద్రలో ఉన్నప్పుడు ఒకరు మాత్రం ఇప్పటికే లేచి ఉంటారు. అమ్మ. ఆమె రోజు మనకంటే ముందే మొదలవుతుంది. వంటగదిలో చిన్న చిన్న పనులు మనకోసం పెద్దగా మారుతాయి. ఇంకోవైపు మనకు మాత్రం ఇంకా సమయం ఉంటుంది. ప్రశాంతంగా నిద్రపోతాం. ఎలాంటి ఆలోచన లేకుండా మెల్లగా ఆమె మనల్ని లేపుతుంది. కోపంగా కాదు, అది ఒక అలవాటు, ప్రేమతో కూడిన అలవాటు. తర్వాత కలిసి కూర్చుని తినే సమయం వస్తుంది. అమ్మ ఏదో మాట్లాడాలని చూస్తుంది, కాని మనం మాత్రం ఫోన్లో బిజీగా ఉంటాం. మనకది సాధారణమే అనిపిస్తుంది. కాని ఆమె రోజు అక్కడితో ఆగదు. మళ్లీ పనులు, ఇంటి శుభ్రం, వంట ఎప్పటికీ ఆగకుండా కొనసాగుతుంది. మనము మాత్రం సౌకర్యంగా కూర్చుని మన ప్రపంచంలో మునిగిపోతాం. ఒకసారి కూడా ఆలోచించం, ఈ సౌకర్యం వెనుక ఎవరు ఉన్నారో? కొన్ని క్షణాలు ఆమె అలసిపోయి కూర్చుంటుంది, కాస్త చెమట తుడుచుకుంటుంది. కాని మళ్లీ లేస్తుంది. ఎందుకంటే ఇంకా పని ఉంది. ఒకప్పుడు మన చిన్నప్పుడు ఆమె చేతిలోనే తిన్న రోజులున్నాయి. మన నవ్వే ఆమెకి ప్రపంచం. ఇప్పుడేమో ఆ క్షణాలు మెల్లగా గుర్తొస్తాయి. మనకి అర్థమవుతుంది ఆమె ఎంత చేస్తున్నదో. అప్పుడు చిన్నగా ఒక అడుగు వేస్తాం. పక్కన వెళ్ళి నేను సహాయం చేస్తాను అంటాం. అది చిన్న పని అయినా ఆమెకి అది పెద్ద విషయమవుతుంది. ఒక చిన్న హగ్, ఒక చిన్న నవ్వు చాలు. ఆమె ముఖంలో కనిపించే ఆనందం, అదే నిజమైన సంతోషం. సాయంత్రం ఇద్దరూ బయట కూర్చుంటారు. ఏమీ మాట్లాడకపోయినా ఆ ప్రశాంతతలో ఒక అనుబంధం ఉంటుంది. చివరగా ఒక విషయం, అమ్మ ఎప్పుడూ మనకోసం ఉంటుంది. మనం కూడా కొంచెం సమయం అమ్మ కోసం పెట్టాలి. ఎందుకంటే అమ్మ కోరేది పెద్దది కాదు, మనతో కొంచెం సమయం మాత్రమే.